హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? సో నేను ఆల్రెడీ వెయిట్ లాస్ కోసం ఒక చిన్న వీడియో పెట్టాను అండి. సో దానికి వచ్చిన కామెంట్స్ ఏంటంటే, డైట్ ప్లాన్ గురించి చెప్పక్క, నువ్వు ఆల్రెడీ రాసుకొని పెట్టుకున్నావు కదా అని. సో నేను దీని గురించి ఆల్రెడీ చేశాను అండి, కాకపోతే నా వీడియోస్ డిలీట్ అయిపోయాయని చెప్పాను కదా. సో దానికన్నా కొంచెం మాడిఫై చేసుకుని ఇంకొంచెం ఎక్స్ట్రాగా వెయిట్ లాస్ తొందరగా అవడానికి నేను ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాను అండి. నేను 1 మంత్ నుంచి అదే చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో సండే టు మండే కూడా హాట్ వాటర్, వామ్ వాటర్ తాగాల్సిందండి ఖచ్చితంగా. ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ లేచిన వెంటనే రీఫ్రెష్ అవుతుంది, ఇంకా వేస్టేజ్ ఏమైనా ఉంటే బయటకు పోతుంది, అలా అవుతుంది అనమాట. సో ఆ హాట్ వాటర్ అయిపోయిన వెంటనే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 15 మినిట్స్ అయినా సరే వర్కౌట్ చేయాలండి. అప్పుడే మనకి డే మొత్తం చాలా ఎనర్జీగా ఉంటుంది, ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక డెటాక్స్ డ్రింక్ ఖచ్చితంగా తాగాలండి. మనం డైట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు డెటాక్స్ డ్రింక్ అనేది తాగాలి. డెటాక్స్ డ్రింక్ ఎందుకంటే మన బాడీలో ఉన్న ఈ ఫ్యాట్ మొత్తాన్ని కరిగిస్తుందండి, వేస్ట్ పోవడానికి, ఇంకా ఫ్యాట్ కరిగించడానికి దానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో డెటాక్స్ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు చూసేద్దాం. సండే వచ్చేసి లెమన్ ప్లస్ హనీ తీసుకోండి. ఈ 7 days మనం ఏవైతే డెటాక్స్ డ్రింక్ తాగుతామో ప్రతిదీ వామ్ వాటర్లోనే మిక్స్ చేసుకొని తాగాల్సిందేనండి, గోరువెచ్చని వాటర్లో. సో సండే వచ్చేసి లెమన్ ప్లస్ హనీ ఈ వాటర్ తీసుకోవాలి. అండ్ మండే వచ్చేసి సబ్జా ప్లస్ లెమన్ ప్లస్ వామ్ వాటర్ అనమాట. సో నేను ఇవన్నీ పక్కన నేను రాసుకొని పెట్టుకున్న పిక్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను అండి, మీకు కావాల్సితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ట్యూస్డే వచ్చేసి జీరా ప్లస్ లెమన్ వాటర్ అండి. ఇంకా థర్స్డే వచ్చేసి మెంతులు అంటారు కదా, మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసుకొని అది కొంచెం గోరువెచ్చని వాటర్ 2 మిక్స్ చేసుకొని తాగితే పొట్టకి చాలా బెస్ట్ అండి. బెల్లీ ఫ్యాట్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. ఇంకా థర్స్డే వచ్చేసి జింజర్ ప్లస్ లెమన్ అండి. అల్లంని కొంచెం తురుము పెట్టుకొని అది బాయిల్డ్ వాటర్లో వేడి చేసి కొంచెం చల్లారాక లెమన్ వేసుకొని హనీ వేసుకొని తాగితే చాలా మంచిది. ఇంకా ఫ్రైడే వచ్చేసి సెనమన్ ప్లస్ హనీ అండి. ఫ్రైడే వచ్చేసి సెనమన్ ప్లస్ హనీ అనమాట. ఇంకా సాటర్డే వచ్చేసి ధనియా వాటర్ అనమాట. సో ఈ 7 days మీకు ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని తాగితే సరిపోతుందండి. ఖచ్చితంగా సండే ఇదే తాగాలి, మండే ఇదే తాగాలని అయితే లేదండి. సో వీడియో ఇంకా సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేద్దాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సండే బాయిల్డ్ ఎగ్ ప్లస్ ఆమ్లెట్ ప్లస్ కదండి సండే. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి సండే ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ వితౌట్ ఎల్లో ఆర్ విత్ ఎల్లో మీ ఇష్టం అండి. మ్యాక్సిమం ఎల్లోనే అవాయిడ్ చేసి బాయిల్డ్ ఎగ్లో వైట్ మాత్రమే తినండి. సో బాయిల్డ్ ఎగ్ కాకపోతే ఆమ్లెట్ తినండి, సరిపోతుంది. ఇంకా మండే వచ్చేసి రాగి జావా ఆర్ రాగి సూప్. రాగి జావా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, పెరుగు. సో దాంతోపాటు అది కాకుండా రాగి సూప్ తాగొచ్చు. ట్యూస్డే వచ్చేసి స్ప్రౌట్స్ అండి, నానబెట్టుకున్న మొలకలు కానీ పెసలు అంటారు కదా, పెసలు శనగలు ఇవి నానబెట్టుకొని తినొచ్చు. ఇంకా రాజ్మా ప్లస్ ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తినొచ్చు. వెడ్నెస్డే వచ్చేసి ఓట్స్ రెసిపీ అండి. ఓట్స్ ఉప్మా కానీ పాలల్లో ఓట్స్ వేసుకొని తినొచ్చు. ఇంకా ఓట్స్ పుడింగ్ తినొచ్చు ఫ్రూట్స్ అన్ని వేసుకొని. థర్స్డే వచ్చేసి సోకున్ నట్స్ అండి. మనం నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టుకుని ఉంటాం కదా, సోకున్ నట్స్ అండి నానబెట్టుకున్నవి. దాంతో పాటు కూడా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుందండి. లేదు సోకున్ నట్స్ అంటే ఇష్టం లేకపోతే ఆ సోకున్ నట్స్ లో మనం పాలు వేసుకొని మిల్క్ షేక్ లా కూడా తాగొచ్చు, చాలా బాగుంటది. ఇంకా ఫ్రైడే వచ్చేసి మళ్ళీ ఆమ్లెట్ కానీ ఇంకా బాయిల్డ్ ఎగ్ కానీ మీ ఇష్టం అండి. ఇంకా సాటర్డే వచ్చేసరికి ఫ్రాంకీ అండి. నార్మల్ చపాతీ చేసుకుంటాం కదా, చపాతీలో ఈ పన్నీర్ కానీ ఇవి కొంచెం రోస్ట్ చేసుకొని చపాతీ రోల్లా చేసుకొని తింటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిడ్ స్నాక్ అండి. మిడ్ స్నాక్లో మనం ఏంటంటే తీసుకోవాలంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఇంకా ఈ సోకున్ నట్స్ తీసుకోవచ్చు, ఇంకా బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ కానీ ఇంకా బాయిల్డ్ వెజ్జీస్ కానీ ఇలా నేను స్క్రీన్ మీద వేస్తాను కంటిన్యూగా అయితే. సో లంచ్కి వచ్చేసి మండే దాల్ రైస్ ప్లస్ చపాతీ అండి. మీరు ఈ ప్లేస్లో ఇంకా ఏమైనా తీసుకోవచ్చు, కానీ దాల్ అనేది ప్రోటీన్ ఇస్తుంది కాబట్టి ఏదో ఒక దాల్ని తీసుకొని హ్యాపీగా తినేయచ్చు. మండే వచ్చేసి కిచిడి అండి. ఇంకా ట్యూస్డే వచ్చేసి చపాతీ ప్లస్ చికెన్ కర్రీ. వెడ్నెస్డే సోయా రైస్ ప్లస్ చపాతీ. ఇంకా థర్స్డే వచ్చేసి చపాతీ ప్లస్ ఏదైనా వెజ్ కర్రీ.
ఫ్రైడే వచ్చేసి బీట్రూట్ ప్లస్ సోయా ఈ రెండు కలిపి పులావ్లా చేసుకుంటే ఇంక చపాతీ తినాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ రైస్ తింటున్నాం కదా. సాటర్డే వచ్చేసి ఓట్స్ కిచిడి. మీరు ఇలా టైం టేబుల్ ప్రకారంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తింటే సరిపోతుందండి. సో ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ అండి, మీకు నచ్చిన స్నాక్. ఆల్రెడీ మిడ్ స్నాక్ మార్నింగ్ ఉంది కదా, ఒకవేళ మీరు లంచ్లో కనుక హెవీ అనిపిస్తే ఈవినింగ్ స్నాక్ అవాయిడ్ చేసినా పర్వాలేదండి. డైరెక్ట్గా డిన్నర్ అయితే మాత్రం 7-7:30 లోపే తినేయాలి. సో ఇప్పుడు డిన్నర్ చూద్దాం. డిన్నర్లో అయితే మ్యాక్సిమం రైస్ అనేది, సో డిన్నర్ వచ్చేసి 7 to 7:30 లోపే మనం చేసేసుకోవాలండి. డిన్నర్లో అయితే కన్ఫర్మ్గా రైస్ ఐటమ్ అనేది తినొద్దండి. ఇన్ కేస్ మీకు తినాలనిపిస్తే మిల్లెట్స్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ సండే వచ్చేసి చికెన్ సూప్ అండి. అది చికెన్ సూప్ తాగితే అసలు స్టమక్ అంతా ఫుల్ అయిపోతుంది, ఇంకేమీ తినాల్సిన అవసరం లేదు. మండే చపాతీ ప్లస్ కర్రీ తినండి. ట్యూస్డే వచ్చేసి బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకోండి తక్కువ ఆయిల్ వేసుకొని. వెడ్నెస్డే వచ్చేసి ఓట్స్ కిచిడి చేసుకోండి. థర్స్డే వచ్చేసి వెజ్జీ సూప్స్ చేసుకోండి. ఈ వెజ్జీస్తో ఉంటాయి కదా, స్వీట్ కార్న్ సూప్ అని, మ్యాంచో సూప్ అని, ఇలా చేసుకొని తాగితే సరిపోతుంది. అండ్ ఫ్రైడే వచ్చేసి చపాతీ, బీట్రూట్ చపాతీ, పాలక్ చపాతీ, అంటే ఎప్పుడు ఒకే గోధుమ పిండి చపాతీ కాకుండా ఇలా బీట్రూట్ చపాతీ, పాలక్ చపాతీ చేసుకొని ఏదైనా కర్రీతో తినండి, సరిపోతుంది. అండ్ సాటర్డే వచ్చేసి ఓట్స్ కిచిడి చేసుకోండి, సూపర్ ఉంటుంది అసలు. సో ఇవన్నీ మీరు మండే టు సండే టు సాటర్డే వరకు ఒక టైం టేబుల్ లాగా పెట్టుకొని ఒక 2 months మీరు వర్కౌట్ చేసుకుంటూ ఇవి చేస్తూ. ఇంకా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే కూల్ డ్రింక్స్ అండి, మసాలా ఐటమ్స్, ఇంకా స్వీట్స్, అంటే అదే షుగర్ యాడ్ అవుతాయి కదా ఆ స్వీట్స్, ఈ జంక్ ఫుడ్స్ అనే అవాయిడ్ చేసుకుంటూ ఈ డైట్ ప్లాన్ అన్నది మీ కంటిన్యూ చేస్తూ ఉంటే 2 monthsలో కన్ఫామ్గా మీ రిజల్ట్ అయితే చూస్తారండి. ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.